కొంతమంది నెగిటివ్ థింకింగ్, ఎప్పుడు తప్పుగానే ఆలోచిస్తారు. వాళ్ళ జీవితంలో పాజిటివ్ థింకింగ్ అనేదే ఉండదు. కొంతమందితో మనం మాట్లాడితేనే వాళ్ళ దగ్గర నుంచి ఒక వైబ్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్, ఒక గుడ్ వైబ్. వాళ్ళతో మాట్లాడితే మనకి ఎంతో సంతోషంగా, అబ్బా ఎంత బాగుంది ఈయనతో మాట్లాడితే అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ మనలో నింపుతారు, మనం కూడా నెగిటివ్ అయిపోతాం. అట్లాంటిది వైబ్ కూడా కొంతమందిలో ఉంటుంది. ఆ వైబ్ అస్సలు మంచిది కాదు. వాళ్ళు సంతోషంగా ఉండలేరు, వాళ్ళ ఎదుటి మనిషిని కూడా సంతోషంగా ఉంచుకోలేరు. అట్లాగే అపవాది మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఇటుక మీద ఇటుక వేస్తూ ఉంటుంది, ఒక పెద్ద గోడని కట్టేసిద్దంట. ఆ గోడ పగలు కొట్టాలంటే చాలా కష్టం. అది మనుషుల వల్ల అయితే అసలు సాధ్యమే కాదు, మన వల్ల అయితే అసలు అది ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు. తప్పు చేసిన రెండో క్షణం వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో ఎందుకు చేశాను ఈ తప్పు. కానీ చేసినంత వరకు మాత్రం వాళ్ళకి అది తప్పు అనేది వాళ్ళు మర్చిపోతారు. నా దగ్గరకు వచ్చినప్పుడు, నీతిగా జీవించినప్పుడు, నేను ఇచ్చిన ఆజ్ఞలు ఫాలో అయినప్పుడు నీ జీవితంలో ఏ గోడ ఉన్నా సరే అది పగలు కొట్టొచ్చని దేవుడు మనతో మాట్లాడతాడు.